అందరికీ దేవుని పేరున వందనాలు. ఈరోజు డివోషన్లో మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం ఒకసారి చదువుకుందాము. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచెను. వారు దోణిలో నుండి తమ వలలను బాగు చేసుకుని చుండరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణిలో జీతగాండ్రు యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, కంఫర్ట్ జోన్ అని. తెలుగులో ఏమంటారంటే అనుకూలమైన ప్రదేశము, అనుకూలమైనది. శరీరానికి అనుకూలమైన ప్రదేశం అంటే చాలా ఇష్టం. దీంట్లో ఒక సమస్య ఏంటంటే కొత్త విషయాలు మనం నేర్చుకోలేం అనుకూలమైన ప్రదేశంలో. వలలు వారి చేతిలో ఉండి సరి చేస్తూ ఉంటున్నారు. అంటే పరిస్థితులు మన చేతిలో ఉండి మనం సరి చేయగల సామర్థ్యం ఉన్నంత వరకు పర్వాలేదు, అనుకూలమైనది. దేవుడు అంటున్నాడు, వాటిని విడిచిపెట్టి నా చేతులు నన్ను వెంబడించండి అంటున్నాడు. అది చేయి జారిపోయిందిరా అంటాం చాలాసార్లు మనం. అంటే పరిస్థితులు మన చేతిలో ఉంటే వాటిని సరి చేసుకునే జ్ఞానము సామర్థ్యం ఉన్నంత వరకు మనము అనుకూలమైన ప్రదేశంలోనే ఉండటానికి శరీరం ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ అనుకూలమైన ప్రదేశంలో, కంఫర్ట్ జోన్లో దేవుని గురించి ఏ కొత్త పాఠాలు మనం ఏం నేర్చుకోలేం. అందుకే దేవుడు అంటున్నాడు, మీ వలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి. పరిస్థితులను విడిచిపెట్టి మనము ఆయన చేతిలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటాడు, మనకు కొత్త పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఈ కొత్త పాఠాలు నేర్పించడానికి శరీరము తొందరగా అంగీకరించదు. వీళ్ళు వెంటనే విధేయత చూపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. విడిచిపెట్టి ఆయన వెంబడించినారు. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించామో చేపలు పట్టే వాళ్ళు శిష్యులుగా మారి అపోస్తులు అయ్యారు. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను ఏ ప్రదేశంలోకి నన్ను పంపించాలనుకున్నాడో, పెంపొందించుకోవాలనుకున్నాడో ఆ స్థితికి తీసుకువెళ్ళాలంటే నేను విధేయత చూపించాలి. ఈ విధేయత చూపించడానికి కొన్ని సరి చేసుకోవాలి మన జీవితంలో. వీళ్ళు విడిచిపెట్టి ఉంటున్నారు, మనము కొన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు తన కొత్త మార్గాన్ని బయలుపరుస్తూ ఉంటాడు, కొత్త జీవితానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ప్రార్థన లోతులోకి వెళ్ళవచ్చు, వాక్యంలో కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శరీరం అయితే ఆటంకపరుస్తూ ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. శరీరం అంగీకరించదు సహజంగా ఆ సమయంలో. కానీ దేవుడు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తూ ఉంటున్నాడు అబ్రహాముకి. ఇప్పుడు అన్ని పక్కన పెట్టి దేవుడు వెంబడిస్తూ ఉంటున్నాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఒక కొత్త పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. తన గురించి కొత్తగా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతూ ఉంటున్నాడో, దేనికోసమైతే మనం చేయించున్నాడో, మన పిలుపులో శరీరము ఈ కంఫర్ట్ జోన్లో ఉండటానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. కానీ ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే దేవుడు మనం పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క శిష్యులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా ఆయన గురించి మనం తెలుసుకోవడానికి, ఆయన గురించి మనం నేర్చుకోవడానికి. ఆమేన్.